దక్షుడు గర్వంతో విర్రవీగుతూ ఇలా అంటాడు, చూడండి ఈ దక్షుడి వైభవాన్ని చూడండి. ముక్కంటి లేని యజ్ఞము సాగదు అన్నవారికి ఇక్కడే సమాధానం దొరుకు. ఆహ్వానం లేని చోటుకి అడుక్కునే వాళ్లే వస్తారు. అందుకే ఆ భిక్షగాడికి నా సభలో తావులేదు. ఈ సృష్టికి నేనే ప్రభువుని, నేనే శాసనకర్తని. సతీదేవి ఆవేదన మరియు ఆవేశంతో ఇలా అంటుంది, నాన్న, కళ్ళు మూసుకుపోయిన నీ అహంకారానికి అంతం దగ్గర పడుతుంది. నా పతిని అవమానించిన ఈ దేహం నాకు వద్దు. జగద్గురును నిందించిన చోట ఒక్క క్షణము కూడా నేను ఉండలేను. ఈ యజ్ఞమే నీ సర్వనాశనానికి ఆరంభం అవుతుంది. ఈశ్వరుడు కోపంతో ఇలా అంటాడు, దక్ష, నా సతి ప్రాణం బలి తీసుకున్న నీ అహంకారాన్ని పాతాళానికి తొక్కేస్తాను. నా జటాజూటాన్ని విదిలిస్తున్నాను, మృత్యువుని పంపిస్తున్నాను. వీరభద్ర, వెళ్ళు, ఆ దక్షుడి యజ్ఞాన్ని శ్మశానంగా మార్చు. నా సతిని ఏ తల అయితే నరికిందో ఆ తలను నాకు నరికి నా పాదాల ముందు పడేయి. అప్పుడు వీరభద్రుడు విధ్వంసం చేస్తూ ఇలా అంటాడు, దక్ష, రా, నీ మృత్యువు రూపంలో వీరభద్రుడై వచ్చాను. ఒక్కొక్కరిని నరికి కుప్పలుగా వేస్తాను. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.